నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చిస్తున్న మాట మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యం అంతట ప్రకటించిరి. దేవుడు వారికి సహాకారుడై ఉండి వెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. సూచక క్రియలు, అద్భుతాలు, ఈ ప్రవచనాలు, 9 కృపా వరములు, ఇవన్నీ ఎందుకు? వాక్యమును స్థిరపరచుటకు. లేకపోతే అన్ని చేసి, కంప్యూటర్లు అన్ని చేసి ఎంటర్ అని ఒక బటన్ అది వదులుతారు. ఏదైనా ఒక పేరు మార్చాలంటే పేరు ప్రింటింగ్ చేసి ఎంటర్ అనగానే అప్లై అవుతుంది. అలాగే దేవుని ఒక వాక్యం, బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యం కూడా లాస్ట్ ఎంటర్ బటన్ ఏంటంటే ఈ కృపా వరముల ద్వారా అది కన్ఫామ్ అవుతుంది అని ఇక్కడ బైబిల్లో చెప్పబడి ఉన్నది. వాక్యమును స్థిరపరచుచుండెను, వాక్యమును స్థిరపరచుచుండెను. కాబట్టి దేవుడు మీ జీవితంలో ఉండే, దేవునితో మీకు సంబంధం ఉండే, రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది దేవునితో కనెక్షన్ ఉండే వాక్యమును మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరచును. హల్లెలూయా. స్థిరపరచును అను విషయం ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీ ద్వారా దేవుడు స్థిరపరచును. మనమందరము దేవునికి సాక్షులం. దేవుడు ఉన్నాడు అంటే మనమే సాక్షులం. మనకు దేవుడు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు ఇవే సాక్ష్యం. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు స్థిరపరుస్తాడు. దైవ కార్యం జరుగుతుంది, స్థిరపరుస్తాడు. వాక్యము అంటే దేవుని మాటలే. దేవుడు తానే పలికిన మాటలు చాలా ఉన్నవి. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అక్కడ మోషే మాట్లాడిన మాటలు ఉన్నవి, దావీదు మాట్లాడిన మాటలు ఉన్నవి, అబ్రహాం మాట్లాడిన మాటలు ఉన్నవి. మనుషులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు మాట్లాడిన మాటలు చాలా ఉన్నవి. ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు తానే స్వయంగా మాట్లాడిన మాటలు కూడా ఉన్నవి. అవును, ఈ మాటలు ఎప్పుడు కూడా మారవు. ఎందుకు? దేవుడు మారడు కాబట్టి మాటలు కూడా మారవు. మలాకి 3:6లో యెహోవానైన నేను మార్పు లేని వాడను. నేను సేవకు వచ్చినప్పుడు 2వ ప్రసంగమో 3వ ప్రసంగమో ఇది చేశాను. ఫస్ట్ 1994లో నేను సేవకు వచ్చినప్పుడు ఈ వాక్యమును నేను మాట్లాడిన జ్ఞాపకం ఉన్నది. మలాకి 3:6 అన్చేంజబుల్ గాడ్, హీ విల్ నాట్ చేంజ్. ఆయన ఎప్పుడు మారడు, మార్పు లేని వాడు.
ఆయన మారడు కాబట్టి మాటలు కూడా మారవు. స్థిరపరుస్తాడంట వాక్యమును. ఆయన చెప్తే ఇంక అంతే, ఇంక దానిని మార్చలేదు. తర్వాత 102వ కీర్తన 27లో నీవు ఏకరీతిగా ఉండువాడవు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13:8లో యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని అక్కడ చెప్పబడి ఉన్నది. ఏకరీతిగా ఉన్నాడు, మారడు, మార్పు లేని వాడు. కాబట్టి ఆయన మాట కూడా స్థిరపరచబడును. దేవుని ఒక మాట అది మారదు. ఏదో చెప్పేశాను, ఏదో ఆలోచనలో ఉన్నా మాట్లాడాను, నేను ఇప్పుడు మార్చుకుంటాను, దేవుని దగ్గర అది ఉండదు. ఇప్పుడు అక్కడ నోబహు అంటే యోనా చూడండి, నినివే పట్టణానికి వెళ్ళాడు, ప్రసంగం చేశాడు. 40 days లో నేను నినివేను నాశనము చేస్తాను, నాశనం కాబోతున్నది, పాపాలు విరిగిపోయినవి అని ఆయన ప్రసంగం చేశాడు. ఒకటి దీనిలో దాగి ఉన్న ఒక సత్యం ఏమిటంటే, దేవునికి ఫస్ట్ నుంచే నినివేను నాశనము చేసే ఉద్దేశము లేదు. ఒకవేళ నాశనము చేసే ఉద్దేశం ఉండే యోనాను అక్కడికి వెళ్ళమని చెప్పడు. యోనాను పంపించినాడంటే ఒకవేళ వారు విని లోబడతారు ఏమో, మార్పు చెందుతారు ఏమో, ఒక గొప్ప వ్యత్యాసం వస్తుందేమో వారి యొక్క జీవితంలో అని దేవుడు ఏం చేశాడు, ఒక అవకాశం, లాస్ట్ అవకాశం ఇచ్చాడు. తర్వాత అక్కడ యోనా వేరే దేశానికి వెళ్ళాడు. నినివే అంటే భయపడి వేరే మార్గంలో వెళితే మళ్ళీ దేవుడు వదిలిపెట్టలేదు. అక్కడ తుఫాన్ వచ్చింది, యోనాను సముద్రంలో వేశారు, పెద్ద చేపను దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆయనను మృంగివేసి మళ్ళీ అదే యోనాను సముద్రపు ఒడ్డున చేప కక్కి వేసింది. అంటే ఇక వేరే దైవజనులు లేరా? ఆత్మను పొందిన అభిషేకించబడిన వారు వేరే ఎవరు లేరా? ఆయననే పట్టుకొని అంత తీవ్రముగా నీవే కావాలి యోనా, నీవే కావాలని ఆయనను పట్టుకొని తీసుకొని వెళ్ళి, ఇప్పుడు వెళ్ళు, నినివే వెళ్ళు అని పంపించి వారికి మార్పు చెందుటకు మంచి ప్రసంగం చేసి అన్ని చేసి వారు హృదయం మారింది. దేవుడు కూడా తన మాటను మార్చేశాడు. అంటే అక్కడ అది వేరే సంగతి, వేరే ఒక అర్థము దాగి ఉన్నది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడు, ఆయన మాటలు మారవు అనే విషయమును మంచిగా మీరు ఎరగాలి. నేను అప్పుడప్పుడు ప్రసంగాలు చెప్తూ ఉంటాను. ఏమిటి అంటే, ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ప్రవచనం చెప్తారు. జడ్సన్, ఈ సిటీలో దేవుడు గొప్పగా చేస్తాడు, నీ బిజినెస్ ను దీవిస్తాడు, గొప్పగా చేస్తాడు, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పేవారు. అంటే ఏం జరిగింది? భయంకరమైన కష్టం, నష్టం. 1994 రాత్రికి రాత్రి నేను అమ్మగారు ఇక్కడి నుంచి పారిపోయే ఒక స్థితి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చెప్పాడు కానీ ఇక్కడ జరిగినది వేరే జరుగుతున్నది. కానీ ఆ దైవజనుడి మీద కోపం కూడా వచ్చింది నాకు. ఏం చెప్పాడు, ఆశీర్వదిస్తాడని చెప్పి ఇలా అయిపోయింది. దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన మారడు, మాటలు మారవు. మళ్ళీ అదే స్థలానికి తీసుకొచ్చి మళ్ళీ దీవించాడు. చెప్పినది అంతే, చెప్పినదే.
దానిని ఎవరు మార్చలేరు, దేవుడు మార్చాడు. ఒకసారి ఆయన పలికితే ఇంక అంతే. కాబట్టి దేవుడు మీకు ఏదైనా మాట ఇచ్చి ఉంటే తప్పకుండా దానిని స్థిరపరుస్తాడు. ఒక టైం వస్తది అనే విషయమును మీరు నమ్మండి, ముందుకు వెళ్ళండి. ప్రభు తప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ దినము ఈ వాక్యమును మేము ధ్యానించాం. భద్రత దయచండి, నడిపించండి, అడ్డు ఆటంకములను తొలగించండి తండ్రి. ఇప్పుడే మీ హస్తము వారి మీదికి వచ్చును గాక. బలపరచండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. బలహీనతను తీసివేయండి. ప్రతిరోజు నీ కృప వారిని ముందుకు నడిపించును గాక. అడ్డు ఆటంకములను తొలగించండి, నడిపించండి. బాధ్యత తీసుకోండి. హల్లెలూయా. మీరు ఏ మాట ఇచ్చారో దాన్ని స్థిరపరచండి, నడిపించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. తర్వాత జూన్ 13, 14 2 రోజులు స్పెషల్ మీటింగ్ ప్రేయర్ టవర్ లో ఉన్నది. 13వ తేదీ కాపర్ల సదస్సు ఉన్నది. 14వ తేదీ ప్రజలకి హీలింగ్ సర్వీస్ ఉన్నది. 2 రోజులు కూడా బస్ వసతి ఉన్నది, భోజన వసతి ఉన్నది. ఉదయం 11 గంటలకు షార్ప్ గా స్టార్ట్ అవుతుంది. రండి, ఫ్యామిలీగా రండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అడ్డు ఆటంకములు అన్నిటినీ దేవుడు తొలగిస్తాడు, మీతో మాట్లాడుతాడు. కాబట్టి రండి, మేలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.